ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా తొందర కలుడు. ఓయ్ ఎవర్రాది ఇంటి మధ్యలో అడ్డగా బండి ఆపిందా? వీర్రాజు డాక్టర్ బండి. డాక్టర్ దా దుమ్ము దుమ్ము దుమ్ము. మోయ అల్లుడు తాంబూల పళ్ళాలతో వచ్చారు, ఏమైంటుంది? వాళ్ళు ఊరికెళ్లేటప్పుడు పెళ్లి కుదిరితే పత్రికమని చెప్పావు కదా, ఇవ్వటానికి వచ్చారేమో. అయ్యుండొచ్చు. డాక్టర్ ఎప్పుడొచ్చావు? నాన్న మిస్టర్ వీర్రాజు. నమస్కారం. కూర్చోండి. నాన్న మీతో మాట్లాడాలన్నారు. చెప్పండి సార్. మై డాటర్ విషెస్ టు మ్యారీ యూ. అద్భుతం, డాక్టర్ కి పెళ్ళంట. వర్షం పడుతుంది, శకునం చాలా బాగుంది. 2 రోజులు ముందుగానే అందరం వచ్చేస్తాం, దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తాం. ఏమంటారు? చెప్తే అంతే బాబు. పత్రికలు వచ్చేసి పందిరాట పాతి బంతిలో వడ్డించేంత వరకు అన్ని పనులు దుమ్ము లేపేస్తాం. అంతేనా మావయ్య? లేపేద్దాం. ఒకవేళ మగ పెళ్లి వాళ్ళలో ఎవడైనా అది సర్లేదు ఇది సర్లేదు అని పెదవ విరిచాడనుకో, బాబాయ్ దీని తస్సదియ్య కింద పడేసి కుమ్మేస్తామంతే. ఏంటి బెరిట్? ఏదైనా అడిగితే అవును కాదు అని చెప్పు, అలా బెల్లం కొట్టి నాయలా నిలబడతావే. అయ్యగారు ఇంగ్లీష్ లేదో అన్నారే, అది ఇంకోసారి అనమని చెప్పు. దాదే ఉంది సార్, మీరు ఇంగ్లీష్ లేదు చెప్పారే, అది ఇంకోసారి చెప్పండి సార్. మై డాటర్ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ టు యూ. డాక్టర్ మ్యారీ, డాక్టర్ పెళ్ళంట, అంతే కదా? డాక్టర్ కు పెళ్ళి, పెళ్లి కొడుకు ఎవరు అడుగు బావా. అడిగేస్తా. అయ్యో పెళ్లి కొడుకు ఎవరు సార్? మీరే. మా అమ్మాయి ఓ నిర్ణయం తీసుకుంటే దాన్ని అసలు మార్చుకోదు. ఎస్, నా బంగారు తల్లి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నా. చల్లగా ఉండాలి. ఒంటరిగా మాట్లాడదాం. మాట్లాడదాం. దీపం ఉండగానే ఇల్లు సత్త పెట్టుకోవాలి, ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి అంటారు. అదే కదా. నీకు నాకు ఎట్టా సెట్ అవుతుంది డాక్టర్? నువ్వు అక్కడ, నేనిక్కడ. నిచ్చినెక్కినా కాదు, ఏరోప్లేన్ ఎక్కినా అందుకోలేను. నువ్వు చదువుకున్న దానివే. 4 పుస్తకాలు చదవడం పెద్ద విషయం కాదు, మనుషుల్ని మనస్తత్వాన్ని చదవాలి. ఆ మాటకొస్తే మీరు చదువుకున్నవారే. యా హీఈస్ ఎడ్యుకేటెడ్. రేయ్ మెరిట్, ఎస్కేప్. నువ్వు డాక్టర్ కదా? మీరేవన్నా తక్కువ? సొంతంగా రైస్ మిల్ ఉందిగా. అంతే కదా మరి. మావయ్య ఇలా చూడు, నువ్వు అందంగా ఉన్నావు. మీరు మాత్రం అందంగానే ఉన్నారు. నోటొక్క జిల్లాలో నా మనడు అందానికి సాటి ఎవడున్నాడు? ముసలమ్మలో డాక్టర్, నీకు ఏదో పట్టింది. నీకు తెలియని మందులు మాత్రలు అంటూ ఉండవు. అందులో పచ్చ మాత్రలు 2, తెల్ల మాత్రలు 2 వేసుకుని పడుకుని ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపో, అంతా సర్దుకుంటది. సరేనా? వీర్రాజు, నేనే. నా జీవితంలో నేను వెళ్ళని ఊరు లేదు, డబ్బుకి కొరత లేదు. నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయనుకున్నాను. కానీ ఇక్కడికొచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత, మీ బంధువుల్ని చూసిన తర్వాత నా దగ్గర లేనిదేంటో నాకు అర్థమైంది. నా లైఫ్ లో అన్నిటికో సిస్టమ్, ఓ లెక్క ఉంది. చదివితే సంతోషం వస్తుందని చదివాను, గెలిస్తే సంతోషం వస్తుందని గెలిచాను. ఏ పని చేస్తే సంతోషం వస్తుందా అని ఈ రోజు వరకు వెతుకుతూనే ఉన్నాను. ఇక్కడికొచ్చి చూస్తే మీలోనూ మీ గ్రామంలోనూ సంతోషం నిండుంది. దాన్ని నేను నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. డాక్టరు, నువ్వు మా ఊరికి వచ్చినప్పుడు నీలో కోపం ఉండేది. నేను కోపిస్తోడిని, నువ్వు కోపిస్తుందనివి. కనీసం అందులోనైనా మనకి పొంతన ఉండేది. ఇప్పుడు అది వదిలేసి సున్నితంగా మాట్లాడుతున్నావు, ఎలా కుదురుద్ది? అమ్మాయిలందరికీ కోపం అనేది ఓ కవచం. ఎవరూ మన దగ్గరికి రాకూడదు, తప్పుగా చూడకూడదని కోపంగా ఉంటారు. నా కోపమూ అంతే. కానీ మీతో ఉన్నప్పుడు, మీ గ్రామంలో ఉన్నప్పుడు నాకెలాంటి భయమూ లేదు. అందువల్ల కోపం అనే కవచంతో ఇక పనిలేదు. నేను మీతో ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా, భద్రతగా ఉంది. ఐ ఫీల్ సేఫ్. నీ నిర్ణయం మారదా? నా నిర్ణయాన్ని మార్చుకోను. మీకు నేను నచ్చకపోతే నచ్చలేదని చెప్పేయండి. ఏంటి నచ్చలేదా? గుండెల్లో పెట్టి చూసుకుంటాడమ్మా. వినపడతా అనుకున్నా, వినపడిందా? మీకు నచ్చలేదా? నేను అతికినట్టు అబద్ధాలు చెప్పలేను. అయితే పోనీ నిజమేంటో చెప్పేయండి. ఏమా బాగున్నా?
రామిరెడ్డి ఏం పిల్లలు? అందరూ బాగున్నారా? మీరు తినడానికి ఏమేమి తీసుకొచ్చాను చూడండి. అందరూ చూడండి, వెళ్ళండి. రండి, ఆ, పదండి, పదండి. రండి. సార్ 10 o'clock. రండి సార్. సార్ ఏమైనా తీసుకుంటారా సార్? వద్దు, ఏమొద్దు. ఇదిగో ఇప్పుడే వస్తాను సార్. మ్యామ్, మన కంపెనీ షేర్స్ 80% మీరే హోల్డ్ చేస్తున్నారు. 40% బయట వాళ్ళకి ఇచ్చారంటే మనం ఇంకా ఎత్తుకెదగచ్చు. ఎత్తున ఉన్నప్పుడు అందరూ ఒంటరిగా ఉండాలంటారు. నాకు సంబంధించినంత వరకు ఒంటరిగా ఉన్నందువల్లే నేను ఎత్తున ఉన్నాను. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. సార్ కొంచెం టైం పడుతుంది సార్. పర్వాలేదు, సార్ చాలా టైం పడుతుంది సార్. సాయంత్రం అయినా పర్వాలేదు. నేను రేపు రానా? సార్ మేడం ఊళ్ళో లేరు సార్. మేక్ షూర్ యు సెండ్ ఇట్ ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్. ఏమండి, బిడ్డనివ్వండి. నిరంజన, పాపనిటివ్వు. మీకిదే మొదలు చివరి సరిగా చెప్తున్నా. పంచాయతీ చేసే చోటికి పాపని తీసుకెళ్లకూడదు. ఇంకెప్పుడు తీసుకెళ్ళంలే. పాపనిటివ్వు నిరంజన. భయం వేసిందా? పాపని జాగ్రత్తగా చూసుకోండి. దిగులు పడకుండా వెళ్ళి నీ పని పూర్తి చేసుకుంటా. పాపని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. జాగ్రత్తగా చూసుకుంటారుగా? చూసుకుంటానని చెప్తున్నాను కదా. ఏ అమ్మకి టాటా చెప్పు, టాటా చెప్పు, టాటా చెప్పు కదా. జాగ్రత్తగా వెళ్ళరా. అరే ఏడోకమ్మా, తాతయ్య చెప్తున్నాను కదా, విను. అల్లుడు నిరంజన, ఇంకో అరగంటలో మన ఊరు వచ్చేస్తుంది. పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వస్తున్నారుగా? మేము అక్కడికే వస్తున్నాం నిరంజన. త్వరగా రండి. ఎవర్రా బండి అడ్డంగా పెట్టింది? బండి దిగరా. అందరూ రండ్రా, రండి, చుట్టుముట్టండ్రా. రే సత్తిగా, గుణ, బాను, వదలకండ్రా వాడిని. నరికి పారేయండి. ఈ రోజు ఇక్కడి నుంచి వాడి శవమే వెళ్ళాలి. మగతనం చూపించడానికి వచ్చారా? చేతిలో చంటి పిల్ల ఉంది. తనని మావకిచ్చి పంపించేశాక మనం ఎంతసేపు కావాలన్నా కుమ్మేసుకుందాం. ఏమంటారు? ఏంటి వీర్రాజు మాట్లాడుతున్నావు? ఈ పాటికి కుమ్మడం మొదలు పెట్టుంటావే. అంటే పరిస్థితి నీకు అనుకూలంగా లేదు. ఇంతకన్నా బంగారం లాంటి అవకాశం మాకు దొరుకుద్దా? సత్తిగా, పాపం లేపేరా. ఏసేట్రా. అల్లుడు, మావయ్య, అల్లుడు, నరికెళ్ళు అండి. నరికి పారేట్రా. ఇదే స్టేషన్కి వచ్చే లక్షణమా? వచ్చే దారిలో. అది సరే, పాప తడిసిపోయిందా? అబే లేదు. నా మనసంతా తన మీదే. ఇలా ఇవ్వండి. ఏంటి మేడం వాళ్తుంది? నిద్రపోతుంది. ఇలా ఇవ్వండి. పాపకేం కాలేదు, తను నిద్రపోతుంది. చేతికింటా రక్తం. అది మీకేమైంది? ఏం లేదు. అయ్యో, ఏంటి? పాప మెడకి రక్తం. నిరంజన, ఏమైంది? పాపకేమైంది? పాపకేమైంది? గొడవలో పాపకి కత్తి దెబ్బ తగిలిందేమో.
నిరంజన ఏమైంది? ఏంటో చెప్పు. హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నిరంజన, ఈ పరిస్థితిలో నువ్వు పాపకి ట్రీట్మెంట్ చేయలేవు. నువ్వు ఉండు, నేను చూసుకుంటాను. దేవుడా, అల్లుడు, నిరంజన, అసలేం జరిగిందంటే నీ వల్ల నా బిడ్డ గాయపడింది. తన ప్రాణాలకు పోరాడుతుంది. అదే జరిగింది. తనకేమీ అవ్వదు నిరంజన. ఇంకా ఏమవ్వాలండి? ఏమవ్వాలి? నా బిడ్డ నీ వల్లే. బిడ్డ తల్లిగా నీ బాధ అర్థమవుతోంది. నీ మనసు ఎంత బాధపడుతోందో ఒక తండ్రిగా నా మనసు అంతే బాధపడుతోంది. నీ మనసుకి కలగాల్సింది బాధ కాదు, చేసిన తప్పుకి కృంగిపోవాలి. గొడవ పంచాయతీలకి బిడ్డని తీసుకెళ్లొద్దని ఎన్నిసార్లు చెప్పాను. లేదు నిరంజన, పంచాయతీలో జరగలేదు, అనుకోకుండా జరిగింది. నీకు ఊరంతా బంధువులు, వాళ్లకు 1000 సమస్యలు. వాళ్ల కోసం నువ్వు గొడవలు పడతావు. ఏ క్షణమైనా చావు రావచ్చని జీవించే జీవితం నీకు అలవాటైపోయింది. నాకు భయం వేస్తోంది. ఇంకోసారి ఇలా జరగదు, నన్ను నమ్ము. నిన్ను మరోసారి నమ్మి నాకేదైనా జరిగితే నిన్ను ప్రేమించిన పాపానికి నా ప్రాణం పోయిందని నాకు తెలుసు. పసి గుడ్డు ఎందుకు చనిపోతోందో తెలియకుండానే చావాలా? నేను ఎవరో ఎలాంటి వాడినో తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు. నీ దగ్గర ఏది దాచలేదు, నిన్ను మోసం చేయలేదు. అయ్యో, మీరు నన్ను మోసం చేయలేదండి, నేనే మోసపోయాను. ఆడపిల్లగా నాకు మీరు కరెక్ట్ అనుకున్నాను. ఓ బిడ్డకి తల్లైన తర్వాత తెలిసింది నాకు మీరు కరెక్ట్ కాదని. ఇంతకు ముందు నేను చూసినప్పుడు భద్రతగా అనిపించేది, ఇప్పుడు భయం వేస్తోంది. నిరంజన, నీ చేతి మీద నా బిడ్డ రక్తపు మరక. నిన్ను ఎప్పటికీ క్షమించలేను. నా బిడ్డకి ఏదైనా అయ్యిందో? తను మన బిడ్డ నిరంజన. నిరంజన, ఏం భయపడక్కర్లేదు. పాపకి స్పృహ వచ్చింది. సర్వికల్ ఏరియాలో మైనర్ స్టిచెస్ అంతే. వచ్చి చూడండి. ఇదే మొదలు చివరిసారిగా చెప్తున్నాను. నా బిడ్డను తీసుకుని బాంబేకి వెళ్ళిపోతున్నాను. మా జీవితాల్లోకి నువ్వు మళ్లీ రావాలనుకుంటే నా కూతురికి నాన్నుంటాడు, అమ్మ ఉండదు. ఏంటల్లుడు ఇక్కడికి తీసుకొచ్చావు? అదిగో అక్కడ వరుసగా నించున్నారే, వాళ్లలో 5వ అమ్మాయిని చూడు మావయ్య. ఐదోదంటావేంటి బావా? అచ్చం నీలాగే ఉంటే. బంగారం అచ్చం మీ అమ్మలాగే ఉంది. తనను చూస్తుంటే మా అక్క గుర్తొస్తోంది అల్లుడు. అవునా మావయ్య? నువ్వు అసలు మేము చూడలేదు కదా, బాగా చూడయ్యా. Come on, girls. Walk up. Assemble.
శ్వేత అమ్మకి ఇప్పుడు ఆఫీస్ లో మీటింగ్ ఉంది. అయిపోయాక 1 hour లో ఇద్దరం నో వెళ్ళిపోతాం. మమ్మా ప్లీజ్ లెట్ మీ గో హోమ్. ఆఫీస్ లో చాలా బోర్ కొడుతుంది. ఒక 1 hour నువ్వు వెయిట్ చేయలేవా? చేయలేను లెట్ మీ గో ప్లీజ్. ఇన్నఫ్ శ్వేత, ప్రతి దానికి ఆర్గ్యూ చేస్తూ. మీటింగ్ ఇస్ రెడీ. మా ఐఎమ్ లీవింగ్. డ్రైవర్ అంకుల్. ఏంటి శ్వేత? అమ్మ బైక్ లో చాలా మంది నన్ను తరుగుతున్నారమ్మా. శ్వేత అమ్మ భయంగా ఉందమ్మా. ఏమైంది శ్వేత? చెప్పు. ధారావి జంక్షన్ రోడ్ లో ఉన్నానమ్మా. వాళ్ళెవరో నాకు తెలుసు. అమ్మా వేర్ ఆర్ యు? కాల్ ద సెక్యూరిటీ. నీ ఊరు బుద్ధి చూపించావు కదా, నీ వాళ్లతో వచ్చి నా కూతుర్ని తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నావా? నువ్వు చివరి వరకు నన్ను నమ్మవు కదూ. నేను ఊరికెళ్ళడానికి రైల్వే స్టేషన్ లో ఉన్నాను. నటించకు. ఇప్పుడు నువ్వు ధారావి జంక్షన్ లో నా కూతుర్ని తరుముతున్నావని తెలుసు. ధారావి జంక్షన్ లో నేను తరుగుతున్నానా? నా కూతురు జోలికి వెళ్ళావో